పవర్ స్టార్ తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అది మరో సెన్సేషనే. కానీ అదే సాధ్యమయ్యేలా లేదు. గతంలో ఒకసారి భారీ ప్రయత్నమే జరిగిందట, కానీ కుదరలేదు. మరోసారి ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఈ కాంబినేషన్ కి ఛాన్స్ ఉందంటున్నారు. అయినా ఎందుకో ఇది జరిగేలా లేదంటున్నారు. ఎందుకు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో సంక్రాంతికి లేదంటే అంతకంటే ముందే బాక్స్ ఆఫీస్ మీద దండెత్తనున్నాడు. ఓజీ మాత్రం దసరా కంటున్నారు. ఇలా లెక్కలు మారాయి. సో హరిహర వీరమల్లు సమ్మర్లో వస్తే ఇక పవన్ చేతిలో ఉన్న సినిమాలన్నీ అయిపోయినట్టే. ఆ తర్వాత ఏంటనే ప్రశ్నకి శంకర్ ప్రాజెక్టే సమాధానంగా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ నిజానికి పవన్ తో మూవీ తీయబోతేనే దిల్ రాజు సీన్ లోకి వచ్చి ఆ కథకి చరణ్ కనెక్ట్ అయ్యాడట. అలా గేమ్ చేంజర్ లో చెర్రీ సీన్ లోకి వచ్చాడనే ప్రచారం జరిగింది. అయితే శంకర్ తన మేకింగ్ లో పవన్ తో సినిమా చేయాలన్న ఆలోచన మాత్రం ఇప్పటిది కాదని తెలుస్తోంది. 3 Idiots తమిళ రీమేక్ టైంలోనే పవన్ తో మూవీ ప్లాన్ చేశాడట శంకర్. అప్పట్లో పవన్ నో చెప్పడంతోనే అది తమిళ స్టార్ విజయ్ తో తీశాడనే ప్రచారం కూడా జరిగింది. 3 Idiots రీమేక్ తర్వాత గేమ్ చేంజర్ కథ కూడా పవన్ కోసమే సిద్ధం చేసుకున్నాడట శంకర్. కానీ అది పవన్ కి నప్పదని చరణ్ తో ప్రాజెక్టు పట్టాలెక్కించాడు దిల్ రాజు అనే ప్రచారం కూడా జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు శంకర్ మూడో ప్రయత్నం చేయబోతున్నాడు అని తెలుస్తోంది. పవన్ తో శంకర్ సినిమా ఏపీలో ఎలక్షన్స్ తర్వాత ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగాయి. కానీ ఎన్నికల తర్వాత సినిమాలతో కంటే ప్రజాసేవకే టైం కేటాయించాలనుకుంటున్న పవన్ శంకర్ మూవీ మూడోసారి కూడా పక్కన పెట్టేయొచ్చనే మాటలే వినిపిస్తున్నాయి.